మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజా పాలన కాదు, ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అని ధ్వజమెత్తారు. అక్రమంగా అరెస్ట్ చేసిన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు కవిత. గులాబీ లీడర్లను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారా? అక్రమ కేసులతో సర్కార్ వేధిస్తోందా అంటే అవునని అంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు. 6 గ్యారంటీల అమలు కోసం గళమెత్తుతుంటే అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ లీడర్లు వాపోతున్నారు. రైట్, ఈ అరెస్టుల పర్వం గురించే ఈరోజు మనం స్పెషల్ డిబేట్లో డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ నేత, నాగేందర్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి జాయిన్ అవుతున్నారు మనతో. నమస్కారం అండి అందరికీ. నమస్తే. రైట్, ముందుగా మధ్య శ్రీనివాస్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తేనేమో కేసులు, హామీలపై నిలదీస్తేనేమో అరెస్టులు. ఏం జరుగుతోంది? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలను ఎత్తి చూపేటువంటి సాహసం ఎవరు చేయకూడదనా? అంటే ప్రతిపక్షానికి ఆ హక్కు కూడా లేదా? మీరు చేస్తున్నటువంటిది, మీరు చేయాల్సినవన్నీ గుర్తు చేయడము, అక్రమంగా కేసులు పెట్టడం ఎంతవరకు ప్రజాస్వామ్యం అని మీ పార్టీ అనుకుంటోంది? రాజన్యూస్ ప్రజానీకానికి, రోజా గారికి, మరి అక్కడ ఉన్న ప్యానల్ వారికి అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఒకటి, రోజా గారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కల్పించుకునే ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ లాగా ఒక ఆర్టిఫిషియల్ గా ఇక్కడ ఏదో జరుగుతున్నట్టు, తెలంగాణ ఏదో అన్యాయం జరిగినట్టు, వాళ్ళు ఉన్నప్పుడే న్యాయం జరిగినట్టు ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కి తెరలేపారు. వాళ్ళు ఏదైతే 10 ఏళ్ళు దాచుకొని ఇన్నాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఇవాళ వాళ్ళ అధికారం లేకపోయారు, వాళ్ళు చేసిన తప్పులు కుప్పలుగా ఉన్నాయి, బయటపడతాయి అని చెప్పేసి వాళ్ళ ఆ భయాందోళనకి చాలా గురై అభద్రతా భావంతో జైలు చేస్తున్న గొడవలు తప్ప ఎక్కడ లేవు. మీరు చూడండి, రోజా గారు ప్రతి చోట కూడా వీళ్ళు కల్పించుకొని చేసినట్టే ఉన్నాయి. ఆ గ్రూప్ 1 విద్యా నిరుద్యోగులకు సంబంధించింది కానీ, మరి మొన్న హైదరాబాద్ కానీ, ఏది చూసినా కూడా ఏక్ పోలీస్ అనే విధానం కానీ, ప్రతి దాన్ని కూడా వీళ్ళు అలా జోక్యం చేసుకొని దాన్ని క్రియేట్ చేసి చీల్చే చండాడినట్టు చేసినట్టు చేస్తారు తప్ప ఎక్కడ కూడా పదలేదు. వీళ్ళు 10 సంవత్సరాలు పాలించారు, మీరు చూశారు మేడం గారు. మేము ఎంత సంయోజనంగా ఉన్నాం, ప్రజా సమస్యని ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక చట్టబద్ధంగా ఎంత చేశాము. వీళ్ళు చూడండి, కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, మరి హరీష్ గారు అంత పెద్ద ఆయన, మరి ఆయన కూడా అట్లా చేస్తున్నారంటే ఒక విధ్వంసం సృష్టించాలి, ఒక గలాటా క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో ఒక జనాన్ని ఏదో జరుగుతుందని ఒక భయాందోళన గురి చేసే క్రమం తప్ప ఇక్కడ వేరే ఏం లేదండి. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ 10 నెలల 11 నెలల కాలంలో 1 ఇయర్లో ఏమి జరగలే. ఇక్కడ చాలా స్పష్టంగా అభివృద్ధి కార్యక్రమాలు మేము ప్రతి వేదికల మీద చాలా స్పష్టంగా మన రాజన్యూస్ లో కూడా చాలా స్పష్టంగా తెలియజేశాం. కానీ వీరు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఏడ కాంగ్రెస్ పార్టీ స్థిరపడిపోద్దో, మళ్ళీ ఒకసారి వచ్చేటట్టుకుందని చెప్పేసి దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలని ఆలోచిస్తుంది తప్ప, అంటే ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర ఒకసారి చేశారు వీళ్ళు, బీజేపీ వాళ్ళు కుమ్మక్కై, అది వీలు పడలేదు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకి ఏదో వృత్తి కల్పించాలి, వాళ్ళకి ఏదో యాక్టివిటీస్ ఉంటే తప్ప వాళ్ళ పార్టీ నుండి లేకపోతే వీడిపోతారని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కార్యక్రమాలు పూనుకుంటున్నారు. ఎక్కడ ఏం జరిగింది? ఇవాళ 1 ఇయర్ లో మనం చాలా స్పష్టంగా ప్రతిదీ పేపర్లు వేస్తున్నాం, అన్ని దినపత్రికలు వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, కార్యక్రమాలు ఏం జరిగినాయి కూడా చాలా స్పష్టంగా వస్తుంది. 7,14,000 కోట్ల రూపాయల అప్పుని ఇలా ఎట్లా క్రమంగా కట్టుకుంటూ వచ్చి ఎట్లా చేసిందో చాలా స్పష్టంగా చూసాం మనం. అది వదిలిపెట్టి ఇవాళ కావాలని చెప్పేసి దీన్ని ఎట్లా పార్టీ ఇక్కడ స్థిరపడిపోయేటట్టుంది, మా ఉద్యోగాలు ఉన్నాయి, మళ్ళీ మేము జనాల ఆవేశాలు, ఒకప్పుడు ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ ని వాడుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ప్రజల యొక్క సెంటిమెంట్లు రెచ్చగొట్టేసి మళ్ళీ ఎట్లా అధికారంలోకి రావాలని ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ కుటుంబం అధికారాన్ని కోసం వచ్చేట్టు చేసే కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడలేదు. ప్రజల కోసం పోరాటం చేయట్లేదంటారా? విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలపై పోరాటం కాదా? ఇళ్లు కూలుస్తూ ఉంటే హైడ్రా ఈ విషయంలో వాళ్ళు చేసినటువంటి పోరాటం మీకు పోరాటంగా కనిపించలేదా? ఒక్కటి, రోజా గారు, చాలా స్పష్టంగా నేను రాజన్యూస్ ప్రజానికి చెప్పదలుచుకున్నాను రాష్ట్ర అధికార ప్రతినిధిగా. ఇక్కడ చూడండి, ఇవాళ వీళ్ళు గురుకులాలు ఇంతకుముందు ఎవరు ఆధ్వర్యంలో ఉన్నాయి మేడం మనం గమనించండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇవాళ ఇక్కడ గురుకులాలను కనుక మనం ఇంటిగ్రేటెడ్ గురుకులాలు మేము 200 కోట్ల రూపాయలతో, నేను మొన్న డోర్నకల్ ఇన్ఛార్జికి వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ ఎమ్మెల్యే గారితో ఒక్కొక్క నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇంటిగ్రేటెడ్ కడుతున్నారు స్కూల్స్. గతంలో కేసీఆర్ ఏం చేశారండి? చీల్చి చెండాడారు, కులాల వైజ్ కట్టారు. ఇంకా కులాలు ఏందండి? ఇవాళ ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇలా కులాల వైజ్ వెట్టి చేయాలని చూసారని. ఇలా కాంగ్రెస్ పార్టీ అలా కాదు, వచ్చింది మొత్తం కూడా ఇంటిగ్రేటెడ్, అందరూ ఒక్కడే ఉండాలి, సోదరభావం కలగాలని చెప్పేసి ఒక భారీ ఎత్తున ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థ నెలకొల్పాలి. ప్రతి నియోజకవర్గానికి కూడా చూడండి, మీరు చాలా స్పష్టంగా చెప్తున్నా. అంటే ఇవన్నీ కడుతున్నారు. మరి వాళ్ళు ఏం చేశారు? గతంలో అన్ని విభజించు పాలించు అక్కడ కూడా, అంటే ప్రజల్లో ఒక కులాన్ని ఎట్లే ఉండాలి. ఆయన ఇచ్చిన స్కీమ్లు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు రాజన్యూస్ ప్రేక్షకులకు కూడా. అంతే ఉన్నాయి అన్ని కూడా స్కీమ్లు కూడా కులాల వైజ్ ఇచ్చాడు. ఇవాళ వీళ్ళు చేసే ధర్నాలు కానీ, రాస్తారోకలు కానీ, ముట్టడులు కానీ ఎక్కడ ఉంటే వాళ్ళ ఉనికిని కాపాడు కోసం చేసేటట్టుకునే కూడా ఎక్కడా లేవు. హైడ్రా అనేది ఇవాళ మీరు చూడండి, మీరు ఒక్కసారి రోజా గారు గమనించాలి. ఇవాళ
హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారి కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో పెట్టింది కాదు ఇది. ఇవాళ మనం చాలా పట్టణాలు చూసిన పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ తగ్గిపోయింది. మొన్న మేడారం జాతర కేంద్రంగా భూకంపం నిన్న ఉదయం వచ్చింది 7 గంటల 20 నిమిషాలు చూసామంటే ఇవాళ ఎన్ని ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. ఇలా ఢిల్లీ కావచ్చు, కలకత్తా కానీ, ముంబై కానీ, చెన్నై కానీ ఇవాళ నివాస యోగ్యం కాని ప్రాంతాలు ఉన్నాయి. భవిష్యత్తులో మన హైదరాబాద్ కూడా దిక్కు కావద్దు, అట్లాంటి పరిస్థితి రావద్దు, దిక్కుమాల పరిస్థితి పోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చాలా వ్యూహంతో ముందు చూపుతోటి ఇవాళ చేస్తుంది. ఇవాళ ఇలా కుంటలు కానీ, చెరువులు, వాగులు, వంకలు అన్ని కబ్జాకు గురి చేశారు 10 సంవత్సరాల కాలంలో. 10 సంవత్సరాల కాలంలో దాదాపు 70 to 80% ప్రభుత్వ భూములు కానీ వీళ్ళు స్వాధీనం చేసినట్టు చాలా స్పష్టంగా ఉంది. ఇది ఒక డేటా చూసి చెప్తున్నా, నేను నా సొంతంగా చెప్పుడు కాదు ఇది. మరి ఇవన్నీ భవిష్యత్తులో నాకు కాకుండా ఉండాలి. ఇలా పేదవాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇండ్లు ఇవ్వడానికి ప్రత్యామ్నాయ ప్రోగ్రామ్ కూడా చేశాము. దారి ఖర్చుల కింద డబ్బులు ఇస్తున్నాము, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఏర్పాటు చేస్తున్నాము, చాలా స్పష్టంగా చేస్తున్నాము. హైడ్రాని అడ్డుకుంటే మేడం ఫ్యూచర్ హైదరాబాద్ ఊరికి లేకుండా పోతుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మనం దయచేసి ఇక్కడ రాజకీయాలకు తావివద్దు, మన రాజకీయ పబ్బం గడుపుకోవద్దు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకుండా ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంది. కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు కొత్త కాదు, అధికారం కొత్త కాదు. ఇవాళ అధికారం లేకపోతే ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ ఉండలేకపోతుంది. ఇవాళ అందరినీ కూడా రెచ్చగొడుతుంది. మీరు గమనించాలి, ప్రజలందరూ రెచ్చగొడుతుంది. వాళ్ళ ఉద్యోగాలు ఊడే వరకు, ఆ 4 ఉద్యోగాలు ఊడే వరకు ప్రజల మొత్తం భయాందోళన గురి చేస్తుంది. ఇవాళ చూడండి 54,000 ఉద్యోగాలు ఇచ్చి ఒక క్యాలెండర్ లో ఇలా భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం మంది 54,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో మీరు ఒకసారి దయచేసి గమనించండి. వాళ్ళు ఇలా రైతులకు చూడండి, మీరు అందులో మీరు నోటిఫికేషన్ ఇచ్చింది 12,000కే కదా, మిగతావన్నీ కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్సే కదా మేడం. మీరు ఒక్కరు చూడండి, ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కోర్టుల వివాదాలకు తావు లేకుండా, లీగల్ గా లిటిగేషన్ రాకుండా చేసుకుంటూ ఒక క్రమ పద్ధతులు వేసింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలం ఎన్ని జాబులు వేసింది చెప్పమనండి మీరు. ఇవాళ ఎవరైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ అన్ని కూడా వివాదాల మయం వాళ్ళు వేసినాయి కూడా. ఎక్కడ టీచర్ జాబులు కానీ, టీచర్ వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ, ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ కానీ, టీచర్స్ యొక్క ప్రమోషన్స్ కానీ చూడండి ఎంత ఒక పకడ్బందీగా ఎక్కడ కూడా ఇబ్బందులు కావద్దు, న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా ఒక క్రమ పద్ధతిలో చేసాం అవన్నీ కూడా. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు. దాదాపు 20 ఏళ్ళ సంది టీచర్లకు వాళ్ళకి ఎంప్లాయీస్ కి ట్రాన్స్ఫర్స్ లేవాట వాళ్ళు చెప్తున్నారు డైరెక్ట్ గా. ఇవాళ వాళ్ళ పదోన్నతులు కావచ్చు, బదిలీలు కావచ్చు, స్పౌస్ బదిలీలు కావచ్చు, ఎట్లాంటి మెడికల్ ఏదైనా కూడా ఒక లెక్క పద్ధతి. ఇన్నాళ్ళు ఏంటంటే బిక్కుమంటూ వాళ్ళు జాబులు చేశారు. 371 జీవో 370 ఎన్నో రకరకాల ఇబ్బందులతో ఉన్నారు వాళ్ళు. ఇవాళ అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రైతులకు కూడా ఇవాళ చూసాం మనం 25 లక్షల రూపాయలు, 25 లక్షల మంది రైతులకు దాదాపుగా 21 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం, వాళ్ళకి మొత్తం కూడా రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇంకా భవిష్యత్తులో అర్హులు కూడా చేస్తాం జరిగింది. రైతుకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా జనవరి వరకు ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి కేసీఆర్ వచ్చినాక ఏం చేశారు మీరు చూడండి. గత 10 సంవత్సరాల్లో ఆయన రైతులకు విత్తనాల సబ్సిడీలు లేవు, ఎరువుల సబ్సిడీలు, చాలా సబ్సిడీలు తీసేశారు. రైతులకు సంబంధించినటువంటి ఆ పరికరాలు కూడా సబ్సిడీ తీసేశారు. మరి అవన్నీ తీసేశాడు. రైతులకు గిట్టుబాటు రైతు బంధు తీసుకొచ్చింది ఆ పథకం కేసీఆర్ కదా. కేసీఆర్ మేడం చూడండి రైతు బంధు తీసుకొచ్చాడు. మీరు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజానీకానికి మన రాజ్ న్యూస్ ద్వారా. రైతు బంధు తీసుకొచ్చి ఏం చేశారు? ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర ఉందా? అదేవిధంగా రైతుకు బోనస్ ఏమైనా ఇచ్చాడు రైతు పంటలకు? ఇవాళ చూడండి ఇవాళ 1,53,00,000 మెట్రిక్ టన్నుల పంటలు పండింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్పగా చెప్పాడు. కాళేశ్వరం లేకుంటే తెలంగాణ లేదని చెప్పుకున్నారు కేసీఆర్.